రిలయన్స్ లేటెస్ట్‌గా లాంచ్ చేసిన ఒక ప్రోడక్ట్ వల్ల చిన్న వ్యాపారస్తుల అందరి ప్రాఫిట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఎలా అంటారా? యెస్. రిలయన్స్ 2023లో క్యాంపా కోలా లాంచ్ చేసింది థమ్స్ అప్ అండ్ పెప్సీకి పోటీగా. ఇదేంటి ప్రాఫిట్స్‌ని తగ్గించడం ఏంటి అనుకుంటున్నారా? ఇమాజిన్ ఒక వ్యాపారస్తుడు థమ్స్ అప్ అమ్ముతున్నాడు, పెప్సీ అమ్ముతున్నాడు రోజుకొక 20 బాటిల్ అమ్ముతున్నాడు. అంటే అతను సంపాదించే రెవెన్యూ రూ. 400. సుమారుగా అతనికి రూ. 70-80 మిగిలే అవకాశం ఉంది. అదే మనిషి ఒకవేళ క్యాంపా కోలా అమ్మితే క్యాంపా కోలా ఒక బాటిల్ రూ. 10 మాత్రమే. సేమ్ 200 ml. 20 బాటిల్ అమ్మితే అతనికి వచ్చే ఆదాయం రూ. 200. దగ్గరగా రూ. 30-40 మిగిలించగలడు. ప్రాఫిట్ అండ్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 50% తేడా ఉంది. దీనివల్ల ప్రతి చిన్న వ్యాపారస్తు యొక్క ప్రాఫిట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు బిర్యానీ అంటే థమ్సపే కావాలి. అదే ఓల్డేజ్ వాళ్ళకి కడుపులో ఏదో బాగాలేదు, పొట్టన వస్తుంది అంటే లిమ్కాయే కావాలి. ఒకవేళ అది గన క్యాంపా చేయగలిగితే ప్రతి వ్యాపారస్తుడి ప్రాఫిట్స్ ఏమవుతాయో ఆలోచించాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో.